వెల్కమ్ సుషి హ్యాపీ బ్లాగ్స్. స్వాగతం. లాస్ట్ టైం చల్లాను కదా మెంతులు, ఇంకా ఎవరికి మూడలేదు కోయడానికి. సో ఎస్ మోడల్లో చల్లాను కదా, ఇలా వచ్చిందనమాట కూర. ఇంకా ఇంకా కొంచెం పెరగాలి, కాకపోతే చూపిస్తున్నాను అనమాట. తర్వాత ధనియాలు మెంతులు కూడా జల్లాను, ఇంకా అవి మొలకెత్తలేదు. అవి కూడా వచ్చిన తర్వాత చూపిస్తాం. పదండి మా నేచర్ని చూద్దరు కానీ. ఇదిగో నిమ్మకాయ చెట్టు, ఇప్పుడిప్పుడే కాయలు వేస్తుంది, కొంచెం పిందెలు చిన్న చిన్నగా వస్తున్నాయి. సో ఒక పిట్టగూడు కూడా కనిపిస్తుంది కదా, నిమ్మకాయ చెట్టు. మాకు బోల్డన్ నిమ్మకాయలు ఉంటాయి అన్నమాట ఇంట్లో. నేచర్ మనకి ఎప్పటికైనా కానీ మంచిదే, అంటే మనకు మంచిగా చేస్తుందండి. ఏ చెట్టు అయినా కానీ చెట్టు నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఆక్సిజన్ ఇస్తుంది, వ్యర్థాలను తీసుకుంటుంది, తర్వాత మనకి ఫుడ్ ఇస్తుంది, పూలు ఇస్తుంది, అన్నీ. మనుషుల కంటే చెట్లు చాలా బెటర్. సో నేనైతే నేచర్ లవర్ని. సో ఇలా తర్వాత పదండి, ఇంకా చూపించే చాలా ఉన్నాయి మీకు. ఈరోజు మా ఇంట్లో ఒక చిన్న అరటి గెల ఒకటి వేసింది. అరటి గెల అని కాదు, ఈ అరటి చెట్టు ఒకటి పెట్టాము, దాని పిలకలు ఇలా వచ్చేసినాయి అన్నమాట. సో లాస్ట్ పిలక చెట్టు ఏం చూడండి, ఇంకా పళ్ళు అయిపోయినాయి, ఇంకా కోయాలి, కొంచెమే ఉన్నాయి అన్నమాట. సో అది ఎలా కోయాలా అని ఆలోచిస్తున్నా. ఏంటంటే ఇవి కోసేలోగా మీకు ఒక చిన్న విషయాన్ని చెప్దామనుకుంటున్నా అండి, జాగ్రత్తగా వినండి. ఏంటంటే అది కరెక్టో కాదో మీరు నాకు కామెంట్లో చెప్పండి. నాకు జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్తున్నా నేను. ఇలా కూడా కోయచ్చు. నేను ఏం చేస్తున్నానంటే మొత్తం కోసి పక్కకు పెట్టకుండా ఇలా, అంటే నాకు కావాల్సిన వరకే తీసుకుంటున్నాను అనమాట. మిగతా చెట్టు మీదనే పండించుకుంటున్నా. సో చెట్టు మీద పండిస్తే ఇంకా చాలా మంచిగా ఉంటాయి, స్వీట్ ఉంటాయి కదా. చాలా అయితే ఒక 40-45 ఇయర్స్ మదరు, ఒక 18 to 20 ఇయర్స్ సన్ ఉన్నారటండి. ఇది రియలే. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళ అమ్మకి కొంచెం ఒంట్లో ఓపిక లేక బ్యాంకులో ఖచ్చితంగా డిపాజిట్ చేయాల్సి వచ్చింది మనీ. బాబుని పంపించింది అనమాట బ్యాంకుకి, వాళ్ళ అబ్బాయిని. వాడికి క్లాసులు ఉన్నాయి, అయినా కూడా వదిలేసుకొని వెళ్ళిండు. ఒక 2 hours 3 hours క్యూలో నిల్చున్న తర్వాత వాళ్ళు చెప్పారట, ఇంతే ఉంది లిమిట్. ఫామ్ ఫిల్ వాడు ఒక డిజిట్ చేస్తే లేదు ఇంత కాదు, మీకు లిమిట్ ఇంతే ఉంటుంది. మీ మదర్ అంటే అకౌంట్ హోల్డర్ అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి, మీరు వేరే వాళ్ళు కాబట్టి ఇంతే డిపాజిట్ చేయాలని చెప్పారట. సో మళ్ళీ వాడు ఇంకో ఫామ్ తీసుకొని మళ్ళీ 2 hours మళ్ళీ లైన్లో ఉండి మళ్ళీ వెళ్తే వాడికి ఎంతో కొంత డిపాజిట్ చేసుకున్నారు. కానీ వాళ్ళకి అర్జెంట్ ఉందన్నమాట మనీ డిపాజిట్ అనేది.
సో వాడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మదరు సరే ఇంకా వెళ్ళాలి అనేసి ఆమె కూడా బ్యాంకుకి వెళ్ళింది. మళ్ళీ వెళ్తే డిపాజిట్ కంటే ఉన్న వాటికంటే ఎక్కువ అంతసేపు రూల్స్ చెప్పిన అతను ఇంకా ఎక్కువే డిపాజిట్ కొంచెం అంటే ప్లీజ్ అండి మాకు అర్జెంట్ ఉంది అని అనగానే చేసుకున్నాడట. క్యూ కూడా చాలా తొందరగా అయిపోయిందట. సో ఆ డిపాజిట్ అనేది అయిపోయింది చేయడం. వాడేంటి వాళ్ళ సన్ ఏంటంటే నేను ఇంతసేపు నిల్చున్నాను నాకు కాలేదు, నీకేంటి ఇంత త్వరగా అయిపోయింది అనేది వాడి బాధ. మనుషుల చూసి కాకుండా జెండర్స్ చూసి కాకుండా అందరికీ హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు హెల్ప్ చేసిన బ్యాంక్ మేనేజర్కు అంటే ఆ బ్యాంక్ ఎంప్లాయీకి థ్యాంక్స్ చెప్పాలా, లేకపోతే అబ్బాయి క్లాస్ పోయిందని కోప్పడాలా, ఏం చేయాలో మీరు చెప్పండి. మీరు కామెంట్ చేయండి నాకు, ఓకేనా? ఇంతేనండి. సో నేను ఇప్పటికైతే ఇలా లైన్గా ఇలా గోడ మీద పెట్టిన ఇవన్నీ నేను మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టుకొని, ఎందుకంటే ఒంటి చేత్తో చేస్తున్నా కాబట్టి అలా లైన్గా పెట్టుకున్నా. 1 బయట వస్తుందేమో తినడానికి తీసుకొని వెళ్తున్నా. ఓకే, బాయ్.